హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఈ మధ్య తరచూ సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు ఆడవాళ్ళల్లో ఎగ్ నంబర్ తక్కువ ఉండడం అనేది గమనిస్తున్నాం. సో ఆడవాళ్ళలో ఎగ్ నంబర్ అసలు ఎంత ఉండాలి అండ్ అది తగ్గితే మనం ఏం చేయగలం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఆడవాళ్ళలో ఎగ్ అనేది పెరిగి విడుదల అవ్వాలి కరెక్ట్గా, అండ్ ఆ టైంకి హస్బెండ్ వైఫ్ కలిసి కణాల సంఖ్య బాగుండి ట్యూబ్స్ కనుక ఓపెన్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఆడవాళ్ళలో ముఖ్యంగా అండాశయంలో నంబర్ ఆఫ్ ఎగ్స్ పైన మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది చాలా ఆధారపడి ఉంటుంది. అండ్ అండాశయంలో ఎగ్ నంబర్ అనేది వయసుతో పాటు తగ్గుతూ వస్తుంది. సో ఏజ్ అనేది ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్. అండ్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మనము సహజంగా అయినా చూసుకోవచ్చు, లేదా ట్రీట్మెంట్ ద్వారా అయినా చూసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతూ వస్తుంది. సో ఏజ్ అనేది మనము చూసుకుంటే న్యాచురల్గానే మనకు ఎగ్ నెంబర్ తగ్గడం అనేది గమనిస్తూ ఉంటాము. సో నార్మల్గా అరౌండ్ 20 to 25 years చూసుకుంటే ఒక్కొక్క అండాశయంలో 15-20 ఎగ్స్ దాకా మనకు కనిపిస్తాయి. 25 నుంచి 30 సంవత్సరాలకు వచ్చేపాటికి 10, 12, 15 అట్లా కనిపిస్తాయి. 30 సంవత్సరాల తర్వాత నుంచి ఎగ్ నెంబర్ తగ్గిపోతూ వస్తూ 40 సంవత్సరాలు వచ్చేపాటికి ఒక్కొక్క అండాశయంలో కేవలం ఒక 5 కంటే తక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్సే కనిపిస్తాయి. సో ఇది న్యాచురల్ ప్రోగ్రెషన్ అనమాట. బట్ ఈ మధ్య కాలంలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళకే ఒక్కొక్క అండాశయంలో 5 కంటే తక్కువ ఫాలికల్స్ కనిపించడం అనేది గమనిస్తున్నాం. సో ఈ ఎగ్ నంబర్ అనేది మనం స్కాన్లో చూస్తాము. స్కాన్లో ఫాలికల్ నంబర్ బట్టి మనకి వాళ్ళకి ఎగ్ నంబర్ తక్కువ ఉందా నార్మల్గా ఉందా అనేది డిసైడ్ చేస్తాం. బట్ స్కాన్ అనేది నెల వేరియేషన్ రావడానికి అవకాశం ఉంది. AMH అనే బ్లడ్ టెస్ట్ చేస్తే మనకి కన్ఫర్మ్గా వీళ్ళకి నిజంగానే ఎగ్స్ తక్కువ ఉన్నాయా అనేది మనం తెలుసుకోగలం. సో AMH వాల్యూ 1.2 లోపల ఉంటే ఎగ్ నంబర్ ఖచ్చితంగా తక్కువ ఉన్నట్టు అర్థం. సో AMH లెవెల్స్ తక్కువ ఉండి ఎగ్ నంబర్ తక్కువ ఉంటే ఎగ్ నంబర్ పెంచుకోవడానికి వాళ్ళు ఏమైనా చేయగలరా? సో ఆడవాళ్ళకి ఎగ్స్ వయసు అయ్యే కొద్దీ తగ్గిపోతాయని ఇందాకే చెప్పాను. అండ్ ఇది మనం ఏం చేసినా కూడా రివర్స్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఎగ్స్ జెనెటిక్ మెటీరియల్ని క్యారీ చేస్తాయి. అది వాళ్ళకి పుట్టుకతో వస్తుంది. వయసు అయ్యే కొద్దీ అది తగ్గిపోతూ వస్తే మనము ఎటువంటి మెడికేషన్స్ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ ఆ జెనెటిక్ మెటీరియల్ని మనము సృష్టించి ఎగ్స్ని తయారు చేసే విధానం అయితే లేదు. కాకపోతే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి వాళ్ళకి ఉన్న ఎగ్స్ తోటి మనం బెస్ట్ ఏం ట్రీట్మెంట్ చేయగలమో దానికి ప్రొసీడ్ అవడమే మంచిది. సో మెయిన్గా ఎగ్ నంబర్ తక్కువ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ప్రెగ్నెన్సీ రావడానికి మీకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటో చూసుకొని త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీ ఎగ్తోనే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అవకాశం వయసు అయ్యే కొద్దీ ఎగ్ నంబర్ కూడా తగ్గినప్పుడు అవకాశం తక్కువే ఉన్నా, వయసులో ఉన్న వాళ్ళలో ఎగ్ నెంబర్ కొంచెం తక్కువ ఉన్నా కూడా వాళ్ళ ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. సో తక్కువ వయసులో ఉన్నవాళ్ళు ఎగ్ నెంబర్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు కణాలు ఎక్కించే పద్ధతి లాంటిది ట్రై చేయొచ్చు. ఒక 3 నెలలు లేదా మ్యాక్సిమం ఒక 6 నెలల పాటు వాళ్ళు ట్రై చేసి అప్పటికీ రాకపోతే వాళ్ళు IVFకి ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ ఏజ్ ఎక్కువ అయ్యి కూడా ఎగ్ నెంబర్ తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా IVF ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఎందుకంటే IVF ద్వారానే మ్యాక్సిమం ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఛాన్సెస్ ఎగ్ నెంబర్ నార్మల్ ఉన్న వాళ్ళతో పోలిస్తే తక్కువే అయినా కూడా IVF ద్వారానే వాళ్ళకి ఆ మాత్రం అన్న అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా IVFకి ప్రొసీడ్ అవ్వడమే బెటర్ ఆప్షన్. కొన్ని సందర్భాల్లో ఎగ్ పూలింగ్ కూడా చేసుకుంటాం. అంటే ఒకసారి IVF ట్రీట్మెంట్ చేసి ఎగ్స్ని తీసి ఉంచుకొని ఇంకొక సైకిల్లో మళ్ళీ ఎగ్స్ని తీసుకొని పూలింగ్ చేసుకొని ఎంబ్రియోస్ని ఫామ్ చేసుకొని గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో చాలా తక్కువ ఎగ్స్ ఉండి కూడా వాళ్ళ ఎగ్తోనే ప్రెగ్నెన్సీ కావాలి అని మా దగ్గరకు వచ్చిన ఎంతోమందికి ఇలా మనము 2-3 సార్లు ఎగ్స్ తీసి వాటినన్నిటినీ కలిపి యూజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఎగ్ నెంబర్ తక్కువ ఉన్నా మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీ ఓన్ ఎగ్స్ తోటి మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటి ప్రెగ్నెన్సీ సాధించే మార్గాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.